Hi everyone, this is Dr. Nali Ramya. I'm ENT and Head and Neck Surgeon Jipma. ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ ఈజ్ చాలా పెద్ద టాపిక్ అండి. కానీ మ్యాక్సిమం నేను బ్రీఫ్గా ట్రై చేస్తాను, ఎందుకంటే ఇది బేసిక్ అండర్స్టాండింగ్ అండ్ ఇది మోస్ట్ కామన్లీ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఫేస్ చేసిందే. ఎందుకంటే బ్లడ్ అనేది కాఫ్లో రావడం చాలా కామన్. కొంతమందికి వస్తుంది, కొంతమంది రాదు. బట్ చాలామందికి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర కానీ చాలా రీజన్స్ ఉంటాయి. ఒక రీజన్ అని కాదు, అసలు ఎందుకు వస్తుంది అనేది. సో ఈ యొక్క బ్లడ్ కాఫ్లో చూసిన వెంటనే చాలామంది టెన్షన్ పడిపోతారు, మై గాడ్ నాకు బ్లడ్ కాఫ్లో వచ్చింది అని. కానీ అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే చాలా వరకు బ్లడ్ కాఫ్లోంచి వచ్చిన బ్లడ్ ట్రీటబుల్, ఆటోమేటిక్గా తగ్గిపోతాయి మోస్ట్లీ. కానీ కొన్ని కండిషన్స్లో మాత్రం మనం చూసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఏమేమి కండిషన్స్లో చూసుకోవాలి అని చెప్తాను. ఫస్ట్ ఈ యొక్క బ్లడ్ కాఫ్లో వస్తుంది, ఏ టైప్ ఆఫ్ బ్లడ్ అనేది కూడా గమనించాలి. ఏంటంటే ఆ రంగు చూడండి, అసలు ఏంటి ఆ కలర్ ఏంటి, బ్రైట్ రెడ్గా ఉందా ఆర్ కాఫీ కలర్లో ఉందా. ఒకవేళ మనం దగ్గి వాంతి చేసుకున్నా కూడా బ్లడ్ కడుపు నుంచి కూడా బ్లడ్ బయటకు రావచ్చు. ఒకవేళ కడుపు నుంచి బ్లడ్ బయటకు వస్తుంటే అది కాఫీ కలర్లో ఉంటుంది. అదే మనం రెస్పిరేటరీ ట్రాక్, మన ఊపిరితిత్తుల నుంచి బయటకు వస్తుంది అంటే అది బ్రైట్ కలర్లో ఉంటుంది అన్నమాట. సో ఈ యొక్క కండిషన్స్ కూడా మీరు గమనించాలి. ఒకవేళ బ్లడ్ వస్తుందంటే ఏ రంగు వస్తుంది అని. దీంతోపాటు ఏమైనా ఎడిషనల్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా, కాఫ్ వస్తుందా, చెస్ట్ పెయిన్ వస్తుందా, ఇది ఫీవర్ వస్తుందా, ఇలాంటివి కూడా గమనిస్తూ ఉండాలి. ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉందా. సో మనం కాఫ్లో ఉన్నది మోస్ట్లీ ఏంటంటే కాఫ్ నుంచి వచ్చేది ఏంటంటే హిమోప్టైసిస్ అంటారండి. ఈ హిమోప్టైసిస్ అంటే రెస్పిరేటరీ ట్రాక్ నుంచి, మీన్స్ లోవర్ రెస్పిరేటరీ లంగ్స్ నుంచి అయినా, బ్రాంకస్ నుంచి లంగ్స్ ఉంటుంది చూస్తారా, ట్రీ ఉంటుంది కదా, వీటి నుంచి వచ్చే ఒక బ్లడ్ అది హిమోప్టైసిస్ అంటారు. ఈ హిమోప్టైసిస్ ఏంటంటే ఈ బ్లడ్ రెస్పిరేటరీ ఇది బ్రైట్ కలర్లో ఉంటుంది. మరి ఎప్పుడు లైఫ్ థ్రెటనింగ్ అనేది చాలా వరకు ఏంటంటే దగ్గుతున్నప్పుడు ఏమో నుంచి ఉమ్ములోని కొంచెం పడుతూ ఉంటుంది. అవి మోస్ట్ కామన్ కండిషన్స్ ఎక్కడ వస్తుంది అంటే లైక్ ఎక్కువగా దగ్గుతున్నప్పుడైనా కొంచెం నరాలు పగులుతాయి. పగిలినప్పుడు ఇలాంటి రక్తం వస్తూ ఉంటుంది అంటే. కానీ ఒక్కొక్కసారి ఏంటి అవుతుంది అంటే ఒకవేళ ఒక 20 ml వచ్చిందనుకోండి, 20 ml అంటే ఒక టీ స్పూన్ అంత బ్లడ్ వస్తుందంటే మైల్డ్ హిమోప్టైసిస్ అంటాం మేము. ఓకే, ఉంది హిమోప్టైసిస్ ఉంది, కొంచెం చూసుకోవాలి మైల్డ్ అని. అదే 200 వరకు, 20 to 200 వరకు వచ్చిందనుకోండి అంటే ఒక కప్పుడు బ్లీడింగ్, ఒకేసారి ఒక ముద్ద కూడా వచ్చేయచ్చు, ఒకేసారి దగ్గుతారు, టప్పని ఒక ముద్దలా పడవచ్చు. అదే ఒక కప్పు సైజు ఉన్నదనుకోండి అది 200 ml అనమాట. అదే ఒక్కోసారి అంటే చెయ్యి విడిష్టంత ఉంటుంది, ఎంతది క్లాటే, అది 500 ml. అంటే లైక్ 200 నుంచి 600 ml ఉన్నది ఏంటంటే లైఫ్ థ్రెటనింగ్. ఇంకా యూ షుడ్ నాట్ డిలే అన్నమాట, వెంటనే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. అది లైఫ్ థ్రెటనింగ్ హిమోప్టైసిస్ అంటాం. సో ఈ యొక్క మీ మూడిట్లోని మీకు ఎంతవరకు వచ్చిందని చూస్తుంది. ఒకవేళ చిన్న వచ్చింది అనుకోండి, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, అది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కానీ ఒక టీ స్పూన్ అంత రావడం అంటే అప్పటి నుంచి మీరు జాగ్రత్తగా మీరు కొంచెం చూసుకోవాల్సి వస్తుంది అన్నమాట. సో దాంతోపాటు ఏంటంటే అసలు ఏమేమి కండిషన్స్లోని ఈ యొక్క ప్రాబ్లం వస్తుంది. లంగ్స్ ఒకవేళ ఇంజూరీ అయినప్పుడు ఒక్కొక్క కండిషన్స్ ఏంటంటే బ్రాంకైటిస్ అంటాం. మన లంగ్స్కి ట్యూబుల్లో వెళ్తాయి కదండి, అది ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా బ్రాంకైటిస్ అంటాము. దానివల్ల బ్లీడింగ్ అవ్వచ్చు. ఇంకోటి నిమోనియా అని తెలిసిందే, టీబీ, ట్యూబర్క్లోసిస్, టీబీ వచ్చినప్పుడైనా, ఆర్ సిస్టిక్ ఫైబ్రోసిస్. ఇదేంటంటే కంజెంటల్ కాజ్ అనమాట, ఇన్హెరిటెడ్ అనమాట. ఏంటంటే కొంతమందికి ప్యాంక్రియాస్లోని ఆర్ లంగ్స్లోని ముద్దలుగా సెక్రీషన్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళు సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేది ఒక కండిషన్ అనమాట వాటిలోని. ఇంకోటి ఏంటంటే లంగ్ యాబ్సిస్ అని, ఒక్కోసారి ఏంటంటే ఛాతిలోని పసుపట్టేస్తూ ఉంటుంది. అది డాక్టర్ గారు చెప్తారన్నమాట, మీకు పసుపట్టింది దాంట్లో కూడా వస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే క్యాన్సర్ కండిషన్స్లోని ఏమైనా లంగ్ క్యాన్సర్ ఉన్నప్పుడు ఈ యొక్క కండిషన్. ఇప్పుడు బ్లీడింగ్ వచ్చే వాళ్ళు అందరూ లంగ్ క్యాన్సర్ కాదండి, బ్లీడింగ్ వచ్చే వాళ్ళు అందరూ క్యాన్సర్ అని కాదు. ఇన్ని కాజెస్ ఉన్నాయి, దాంట్లోని మీరు ఏ కేటగిరీ, లైఫ్ థ్రెటనింగా, మైల్డా లేకపోతే మోడరేటా, ఈ కండిషన్స్ చూసుకున్న తర్వాత ఓకే మీది సీరియస్గా కాదా అని మీకే తెలుస్తుంది. దాంతోపాటు ఫీవరు, చెస్ట్ పెయిన్, బ్రెత్లెస్నెస్, చిల్స్, ఇక కొంచెం వణుకు వచ్చడాను, ఇవన్నీ వచ్చాయి అనుకోండి, మీరు మళ్ళీ చూసుకోవాలి, డాక్టర్ దగ్గర చూసుకోవాలి. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే ముక్కు చీదిపిడి గట్టిగా చీదినా కూడా ముక్కు నుంచి గొంతులోకి వస్తే బ్లడ్ వస్తుంది. వచ్చినప్పుడు ఉమ్ముతారన్నమాట, బ్లడ్ వస్తున్నట్టు అనిపిస్తుంది. సో అప్పుడు ఏంటంటే నార్మల్గా తగ్గిపోతుంది. కొంతమంది ఏంటంటే డ్రగ్స్ వాడిన వాళ్ళకి కూడా బ్లీడింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎస్పెషలీ కోకే అనమాట. సో ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి చూసుకోవాలి బ్లీడింగ్ వస్తుందా లేదు. ఇంకా కొన్ని రేర్ కండిషన్స్ ఉన్నాయండి, అదేంటంటే లైక్
లూపస్ అంటాము కండిషన్, అన్ని మల్టీ ఆర్గన్కి ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అలాంటి కండిషన్స్లో కూడా మీకు బ్లీడింగ్ వచ్చే ఛాన్సెస్. అలాగని ఈ అన్ని కండిషన్స్ కొంచెం రేరే, కానీ మోస్ట్లీ వచ్చే కండిషన్స్ చాలా వరకు తగ్గిపోతూ ఉంటాయి, మేనేజ్ చేసేసుకోవచ్చు. కానీ ఇలాంటి కండిషన్స్లో మీకు ఏమైనా డాక్టర్ గారు మీరు సజెస్ట్ చేసుకున్నారు ఆర్ మీ యొక్క మ్యాసివ్ హిమోప్టైసిస్ అంటే ఒక గ్లాస్ టీ స్పూన్ కన్నా ఆర్ మీన్స్ మైల్డ్ హిమోప్టైసిస్ ఒక టీ స్పూన్ కన్నా ఎక్కువ ఉన్నా ఇలాంటివి అంటే మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. ఒక్కోసారి ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్స్ ఉంటాయి, హార్ట్ ఫెయిల్యూర్ కండిషన్స్ ఉంటాయండి. ఏంటంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం హిమోప్టైసిస్, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఒక్కోసారి ఏంటంటే హార్ట్ ప్రాబ్లం వాళ్ళకి ఆస్పిరిన్ అనే ట్యాబ్లెట్, వార్ఫరిన్ ఇవన్నీ ట్యాబ్లెట్స్ అదేంటంటే బ్లీడింగ్, ఆ యొక్క ట్యాబ్లెట్స్ ఒక సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే బ్లీడింగ్ వస్తూ ఉంటుంది. సో ఈ బ్లీడింగ్ ఉన్నది అన్నప్పుడు ఈ యొక్క అండ్ ఇంకోటి ఏంటంటే ఫారెన్ బాడీ, ఒక్కోసారి ఏంటంటే పిన్నులైన పిల్లలకి అండ్ ఇంకోటి టాయ్స్ ముక్కులోకి గొంతులోకి అండ్ కింద లంగ్స్లోకి కూడా వెళ్ళిపోవచ్చు. అప్పుడు బ్రాంకోస్కోపీ తీస్తామన్నమాట. వాళ్ళకి కూడా ఈ యొక్క కాఫ్లోని బ్లీడింగ్ రావచ్చు. సో ఇన్ని కండిషన్స్లో బ్లీడింగ్ వస్తున్నది అన్నప్పుడు మనం మెయిన్గా క్వశ్చన్స్ ఏమేమి వేస్తే ఎన్నిసార్లు కాఫ్లోంచి బ్లీడింగ్ వస్తుంది, ఒకసారా 2 సార్లు, ఎన్ని తక్కువ సార్లు అయితే అంత బెటరు. ఎంత అమౌంట్, ఇప్పుడు ఇందాక టీ స్పూను, గ్లాసు, కప్పు అండ్ ఒక పిడికడు అంత అని చెప్పాను, దాని ప్రకారం. ఇంకోటి ఏంటంటే ఎంత కాలం నుంచి వస్తుంది అనేది, అది ఇంపార్టెంట్. ఎంత తక్కువ పీరియడ్, ఒకవేళ చెస్ట్ ఇంజురీ అయ్యిందనుకోండి, బ్లడ్ వెజల్స్ పగిలాయి అనుకోండి, వెంటనే తగ్గిపోతుంది. అదే ఇంకోసారి ఏమవుతుంది అంటే లైక్ బ్లడ్తో పాటు మ్యూకస్ వస్తుందా లేదా అనేది చూస్తాం. మ్యూకస్ వస్తుంది అన్నప్పుడు ఏంటంటే లంగ్స్, ఇది మోస్ట్లీ లంగ్స్ నుంచి వస్తుంది అని, ఆర్ చీవుడు ఎక్కువైపోయినా కూడా చీవుడు గొంతుల నుంచి కూడా బయటకు రావచ్చు. సో మోస్ట్లీ ఏంటంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఆర్ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వల్లే వస్తుంది. ఈ హిమోటెమిసిస్ అంటున్నాం, ఈ వాంతులో కూడా బ్లీడింగ్, వాంతులో కూడా ఒకేసారి ఏంటంటే కడుపులోనేమొచ్చి బ్లీడింగ్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది కడుపులోని. ఈ యొక్క కడుపులో బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నప్పుడు ఏంటంటే వాంతు చేసినప్పుడు బ్లీడింగ్ అవుతుంది. అది ఏంటంటే కాఫ్ నుంచి బ్లీడింగ్ అని కన్ఫ్యూజ్ అవుతారు. అది వేరు ఇది వేరు, రంగు మారుతుందని ఇందాక చెప్పుకున్నాం కదా, రంగు ఇదేమో బ్రైట్ రెడ్, ఇదేమో బ్రౌన్ కలరు, కాఫీ కలర్ వస్తుంది అన్నమాట. సో ఇన్ని కండిషన్స్లోని ఇది వచ్చినప్పుడు మరి ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ మీరు ఫస్ట్ వచ్చిన తర్వాత మీకు తెలిసింది వెంటనే ఓకే ఇది ఇంత సీరియస్గా ఉంది, ఇది సీరియస్ అని మీకు తెలిసిన వెంటనే మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని ఒక టెస్టులు రాస్తారండి. అది బేసిక్ టెస్ట్ ఏంటంటే అన్ని సిస్టమ్స్ కోరిలేట్ చేసుకుంటాం. ఎందుకంటే ఒక సిస్టమ్ కాదు కదా, లూపస్ అనేది బాడీ అంతా ఉంటుంది, అది ఒక డిసీజ్ అనమాట. లూపస్ అనే కండిషన్లో లోపల బ్లీడింగ్, ఈ యొక్క లంగ్స్, కిడ్నీ కూడా ఎఫెక్ట్, అన్నీ ఎఫెక్ట్ అయిపోవడం కాదు, కిడ్నీ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు ఆ యొక్క కండిషన్లో. సో డిఫరెంట్ కోరిలేట్ చేసుకొని డిఫరెంట్ టెస్టులు రాస్తారు అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్స్రే, బేసిక్ థింగ్ ఎక్స్రే ఏమైనా ఉన్నదా లేదా. అండ్ ఒకసారి ఏంటంటే సిటీ స్కాన్ కూడా చేస్తారు, ఏవైనా టిష్యూ డ్యామేజ్, ఏవైనా బ్లడ్ క్లాట్స్ ఏమైనా ఉన్నాయా, యాప్సిస్ ఫామ్ అయిందా అనేది సిటీ చూసేయచ్చు. ఇంకోటి ఏంటంటే బ్రాంకోస్కోపీ, ఏమైనా ఫారెన్ బాడీ అసలు ఎక్కడి నుంచి బ్లీడింగ్ అవుతుంది, ఏమైనా బ్లీడింగ్ ఆపడానికి కూడా ట్రీట్మెంట్ కింద యూస్ చేస్తారండి. బ్రాంకోస్కోపీ చేసి అక్కడ ఆపుతూ ఉంటారు. సో ఇది బ్రాంకోస్కోపీ చేసి ఎక్కడ బ్లీడింగ్ అవుతుందని కూడా ఆ లొకేషన్ కూడా చూడొచ్చు అన్నమాట. తర్వాత బ్లడ్ క్లాటింగ్ టెస్ట్, ఒకసారి ఏంటంటే బ్లడ్ లోని క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. మన బ్లడ్డే కొంచెం తేరగా ఉన్నప్పుడు ఏంటంటే కొంతమందికి హిమోఫీలియా ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఈజీగా బ్లీడింగ్, కొంచెం చిన్న ఇంజరీ ఉన్నా కూడా బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. అలాంటి బ్లీడింగ్ కండిషన్స్లోని మనం బ్లీడింగ్ టైము, క్లాటింగ్ టైం అనేది చూసుకుంటాం. ఈ క్లాటింగ్ టైము, బ్లీడింగ్ టైం బాగానే ఉన్నదా అని. సో క్లాటింగ్ టైం, బ్లీడింగ్ టైం బాగానే ఉన్నప్పుడు మనం ఓకే ఫైన్, లేదు అంటే ఆ కండిషన్స్ రూల్ అవుట్ చేస్తాం అన్నమాట. ఇంకోటి ఏంటంటే పల్స్ ఆక్సిమీటర్ ఏంటంటే మనకి మీ కోవిడ్ టైంలో బాగానే తెలుసుండి ఉంటుంది. ఏంటంటే లైక్ పల్స్ ఆక్సిమీటర్ పెట్టి ఎంతవరకు ఆక్సిజన్ ఉన్నది లేదా అని, 95 బిలో ఉన్నదా, అబవ్ ఉన్నదా. ఒకవేళ ఆక్సిజన్ తక్కువ అవుతుందంటే మన లంగ్స్లో ఏదో ప్రాబ్లమ్ అని ఇండికేషన్, ఆక్సిజనేషన్స్ సరిగ్గా అవ్వట్లేదు, బ్లడ్లో సరిగ్గా ఆక్సిజన్ వెళ్ళట్లేదు అనే ఇండికేషన్ అనమాట. సో ఈ అన్ని కండిషన్స్తో పాటు ఏంటంటే పల్మనరీ యాంజియోగ్రఫీ అని కూడా చేస్తారు. అసలు బ్లీడింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ ఆర్టరీ నుంచి ఎక్కడి నుంచి వస్తుంది అని కూడా ఆర్టీరియోగ్రఫీ అనేది చూస్తూ ఉంటాం, ఆర్టీరియోగ్రఫీ అంటారండి. సో దీంతోపాటు యూరిన్ అనాలిసిస్ అంటే మల్టీఫ్యాక్టోరియల్, సమ్టైమ్స్ ఉట్టి లంగ్స్లోనే బ్లీడింగ్ అవ్వాల్సిన అవసరం లేదు, వేరే చోట కూడా కోరిలేట్ చేసి చూస్తే అక్కడ కూడా బ్లీడింగ్ అవుతున్నది అని చూసినప్పుడు, ఆర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కిడ్నీ ఉంది, కిడ్నీకి లూపస్ అనే కండిషన్స్ ఉంటుంది. ఆ లూపస్ ఉన్నదా లేదా అని దీన్ని యూరిన్ టెస్ట్ పెట్టి కూడా చూస్తారు. రెండు కోరిలేట్ చేసి ఓకే ఈ కండిషన్ వల్ల వస్తుంది, లంగ్ కూడా ప్రాబ్లం ఉన్నది అని చూస్తూ ఉంటాము.
సో ఇన్ని టెస్ట్లు అన్నీ అవసరం మీ డాక్టర్ గారు చెప్తారు ఏ టెస్ట్లు అవసరం అని. కానీ ఈ అనేది కొంచెం టెస్ట్లు అన్నీ కోరిలేట్ చేసి మీ డాక్టర్ గారు చెప్తారు ఏంది రిక్వైర్మెంట్ అనేది. ఒకవేళ అన్ని రిక్వైర్మెంట్ కాదండి, క్లినికల్గా హిస్టరీ తీసుకొని ఓకే ఈ యొక్క ప్రాబ్లం దీనికి అని చూసిన తర్వాత ఈ టెస్టులు రాస్తామన్నమాట. సో బేసిక్గా ట్రీట్మెంట్ ఏం చేస్తారు అంటే ఫస్ట్ బ్లీడింగ్ దేనివల్ల కాజ్ అవుతుందని ఫైండ్ అవుట్ చేసి ట్రనాక్సిమిక్ యాసిడ్ అని ఉంటుంది బ్లీడింగ్ కంట్రోల్ చేసే ట్యాబ్లెట్. అది ఇవన్నీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వేసుకోకూడదు అనమాట. సో ట్రనాక్సిమిక్ యాసిడ్ అయినా ఇంకోటి ఏమేమైనా డ్రగ్స్ వల్ల బ్లీడింగ్ అవుతుందంటే అది ఆపేస్తూ ఉంటాం అన్నమాట. ఇవన్నీ చూసి తర్వాత ఏంటంటే యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటారండి, తర్వాత స్టిరాయిడ్స్ ఇస్తారు. ఏమేం కండిషన్స్లో డిఫరెంట్ కండిషన్స్లో డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఎందుకంటే లంగ్ క్యాన్సర్ అనేది కండిషన్, దాంట్లో సర్జరీ చేస్తారు, రేడియోథెరపీ, కీమోథెరపీ. దానివల్ల కూడా బ్లడ్ వస్తుంది కదా. అదే ఒకవేళ ఉట్టి ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నది అంటే స్టిరాయిడ్స్ అండ్ యాంటీబయాటిక్స్ ఇచ్చి అదే ఆస్మాలో కూడా ఎక్కువ తగ్గి కూడా అది మెయిన్ స్టేట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏమైనా స్టిరాయిడ్స్ ఇస్తాం అన్నమాట. అలాగని స్టిరాయిడ్స్ అంటే భయపడిపోకండి. యాక్చువల్లీ చాలామందికి ఆ యొక్క థింకింగ్ ఉంది, మై గాడ్ స్టిరాయిడ్స్ అంటే చాలా ఇష్యూ. లేదండి, కొన్ని ట్రీట్మెంట్స్కి స్టిరాయిడ్స్ మెయిన్ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. సో అప్పుడు ఇవ్వాలి, లేకపోతే అది ప్రాణంకి ప్రాబ్లము. సో అప్పుడు ఇవ్వకపోతే స్టిరాయిడ్స్ అని భయపడిపోకండి, అన్నిటికీ స్టిరాయిడ్స్ ఇవ్వరు. ఈ యొక్క దాంతో ఏమైనా కండిషన్స్ ఫైండ్ అవుట్ చేసి ఇందాక అనుకున్న కండిషన్స్ ఏమైనా ఫారెన్ బాడీ ఉంటే బ్రాంకోస్కోపీ చేసి ఫారెన్ బాడీ తీసేస్తారు, లేకపోతే బ్లడ్ క్లాట్ ఉన్నది అనుకోండి తీసేస్తారు. ఒకవేళ ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ వచ్చాయండి. దాంతో ఆ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్ అండ్ క్రయోథెరపీ. ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా బ్లీడింగ్ ఎక్కువైందంటే రేడియాలజిస్ట్ డాక్టర్తో పాటు అక్కడ ఎంబలైజేషన్ అని కూడా మనం చేస్తారన్నమాట. సో వాళ్ళు అది చేసిన తర్వాత బ్లీడింగ్ అక్కడ ఫైండ్ అవుట్ చేసి క్యూర్ చేసి దాంతోపాటు ఏమైనా ఎడిషనల్ కండిషన్స్ ఉంటే లైక్ బ్రాంకైటిస్ ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో వస్తుందా లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్తో వస్తుందా అలాంటిది డాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తారండి. ఫైండ్ అవుట్ చేసి ఓకే ఈ ట్రీట్మెంట్ వేస్తే మీకు ఈ కండిషన్ ఆ కండిషన్ తగ్గిపోయింది అనుకోండి, ఇది ఎడిషనల్ అనమాట. బ్లీడింగ్ అనేది ఎడిషనల్, ఆ కండిషన్కి ఇది ఎడిషనల్. ఈ ఎడిషనల్ తగ్గిపోతుంది ఎందుకంటే కండిషన్ తగ్గించేస్తే. ఆ కండిషన్ ఏంటి అనేది డాక్టర్ గారు మీకు చెప్తారు. ఆ కండిషన్ వల్లే బ్లీడింగ్ తగ్గుతుంది. లేదు కంటిన్యూస్గా వచ్చేస్తుంది అంటప్పుడు కొంచెం అగ్రెసివ్గా ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఆ యొక్క కండిషన్ మీ డాక్టర్ మీకు చెప్తారన్నమాట. సో ఈ యొక్క ఎపిసోడ్ కానీ మీకు నచ్చినట్లయితే మ్యాక్సిమమ్ ఐ హ్యావ్ ట్రైడ్ మై లెవెల్ టు మేక్ ఇట్ సింప్లిఫై. ఈ యొక్క ఇంపార్టెంట్ ఎందుకు అంటే చాలామంది టెన్షన్ పడిపోతారండి బ్లడ్ వస్తుంది అన్నప్పుడు. టెన్షన్ పడకండి, అసలు దేనివల్ల బ్లడ్ వస్తుంది అని తెలుసుకున్నప్పుడు యూ విల్ అండర్స్టాండ్ దట్ మోస్ట్ ఆఫ్ ద బ్లడ్ బ్లీడింగ్ అంత ప్రాబ్లం ఏం కాదు. కానీ అది నెగ్లెక్ట్ చేయకండి. ఏమైనా మీ యొక్క ప్రాబ్లం ఏమైనా మైల్డ్ అయినా ఆర్ మోడరేట్ అయినా లైఫ్ థ్రెటనింగ్ హిమోప్టైసిస్లో ఉన్నప్పుడు మీరు గమనించినట్టయితే అంటే లైక్ ఒక టీ స్పూన్ అయినా ఒక కప్ అయినా ఒక పిడికిలంత అయినా బ్లడ్ పడిందా అని చూసుకుంటున్నప్పుడు అప్పుడు మీరు డిసైడ్ అయిపోవచ్చు ఓకే ఇది సీరియస్గా ఉంది, వెంటనే మనం లైఫ్ థ్రెటనింగ్ కదా, మరి ఎంత పిడికలు పడిందంటే లైఫ్ థ్రెటనింగే. సో అప్పుడు మీరు ఈజీగా మీరు అర్థం చేసుకుంటారు ఓకే ఇది కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, నేను నెగ్లెక్ట్ చేయకూడదు అని. సో అబౌట్ 90% ఆఫ్ బ్లీడింగ్ ఏంటంటే తగ్గిపోతుంది. మిగతా 10%లోనే ఈ వచ్చిన కండిషన్స్ ఉంటాయి, అది మీ డాక్టర్ గారు మీకు చెప్తారు. హోప్ మీ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే మీ వాళ్ళకి షేర్ చేయండి. ఎక్కడెక్కడ బ్లీడింగ్ కాఫ్లోని ఇంపార్టెంట్ అని మీకే తెలుస్తుంది. దాని ప్రకారం ఏంటంటే యూ విల్ నాట్ నెగ్లెక్ట్ దిస్ ప్రాబ్లమ్. అండ్ ట్రీట్మెంట్ కూడా మీ డాక్టర్ గారు ఇచ్చినట్టు మీరు ఫాలో అయినప్పుడు ఈ యొక్క కండిషన్ ఈజీగా ట్రీట్ చేసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్.